నీ అమ్మ ఆగవే. సో హలో గైస్, గుడ్ మార్నింగ్. మనమైతే దౌలతాబాద్ నుంచి ఇంటికైతే పోతున్నాం. సర్ప్రైజ్ అమ్మ దిగ బండి. ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ. మనం ఫైనల్గా అయితే ఇంటికైతే పోతున్నాము. ఇక్కడ నుంచి 250 అరౌండ్ చేంజ్ ఏమో వస్తుంది. ఏం కాదు, కొట్టేయచ్చు ఈజీగా. మైండ్ చంపుతుంది. థ్యాంక్ యూ బ్రో, కనీసం ఇవ్వాలన్నా కనికరించినాం. ఓకే, సర్ప్రైజ్ మమ్మీకి. పండగకి ఇంటికి పోకుంటూ ఉంటామా బ్రో? అసలే కొన్ని పండగలు కొన్ని దుష్టుల వల్ల అయిపోవడం అయింది. ఇప్పుడు కూడా పోకుంటుంటామా? అసలు ఈ ట్రిప్ తొందర ఫినిష్ అయిందే మమ్మీ కోసము. అమ్మ పండగకి ఇంటికి పోతే ఫీల్ అవుతారు బ్రో. మనలోకి మనం తప్ప ఎవరున్నారు? రేపు పోవాలి. నేను అసలు కేరళ కూడా పోదాం అనుకున్నా, కానీ దసరా వస్తుందని చెప్పేసి అసలు ఇంటికి పోవాలని ఫిక్స్ అయినా కాబట్టి ట్రిప్ ఎండ్ చేసుకున్నాను నేను డైరెక్ట్. లేకపోతే అంత దూరం పోయినాక కేరళ పోలేనా, కానీ ఇంటికి పోవాలి మెయిన్, అందుకని చెప్పేసి. ఇక ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నర్సాపూర్ నుంచి వెళ్ళి ఇక ఒక్కసారి హైవే ఎక్కాలంటే ఇప్పుడు తొందరగా పోవాలి. సిటీలోకి ఎంటర్ అవ్వని అవసరం లేదనుకుంటా. కొద్ది దూరం ఇంక నర్సాపూర్ అడవులు దాటినాక ఒకసారి అయితే మ్యాప్ పెట్టుకుందాం. కాయిస్ అసలు ఈ రోడ్డు అసలే ఘోరము. చూడండి, కోతులు ఎట్లా ఎగబడుతున్నాయి. నా కొడుకులు రోడ్ల మీద వేస్తున్నారు ఫుడ్. అమ్మ చెత్త, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఇది అసలే ఫారెస్ట్ హైవేరా, చూతి వెళ్ళారా అంటే ఇక్కడ రోడ్డు మీద ఎందుకు వేస్తారా? చూడండి, అసలు కోతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసినాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడండి ఒకసారి. మా ఫాల్తు వాళ్ళు. అరే ఫుడ్ అయితే సైడ్కి ఏంటి రా భయ్, కొంచెం పక్క కారా వేయండి. మిమ్మల్ని ఏం కరవవి, అంత భయం ఉంటే వేయకండి. అరే అమ్మ, అసలే కోతులు రోడ్ల మీదకి వస్తాయి, రోడ్ల మీద తిరుగుతాయి, అట్టప్పుడే తిరుగుతాయి ఇవి. మీరు ఫుడ్ తీసుకొస్తే మొత్తం బండ్లకు ఎదురొస్తున్నాయి అవి. బండి ముంగడుకోలు పోలేకపోతుంది. అమ్మ చెత్త, ఫ్లూట్ గాళ్ళు ఉన్నారు అంతా. ఇప్పుడు మనం వెళ్తున్నామా, ఇప్పుడు మనం వెనకాల ఫుడ్ ఎవడో వేసేసరి ముందటి బండ్లకు ఎదురొస్తున్నాయి అవి డైరెక్ట్. ఈడెవడో హాఫ్ టికెట్ కాడు నన్ను ఒకటే. అరే ఏమొస్తాయరా భయ్, నన్ను ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే నీకేనా అవార్డు ఇస్తారా? తారోడు చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాడు, కొత్త బండి. అవసరమా కోతులతో పూజ చేయించడము? పాపం దాక్తారా అని మట్టి కొట్టుకపోతారు. ఏమన్నా సైడ్కి వేయాలి భయ, వేస్తే కోతులు అట్టే లోపల వేసిల్లంటే కోతులు అటు పోయి తింటాయి. అమ్మ రోడ్ల మీదకి వస్తున్నాయి బండ్లు. ఇప్పుడు బండ్లు, ఇది హైవే, ఎంతో కొంత మంచిగా ఉంటుంది రోడ్డు, సూపర్ ఉంటుంది, కొడతారు కదా. అరే అమ్మ చూడండి, కోతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసినాయి. చెత్తముండ అడుగులు. అమ్మ నిజం మామ, మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా. పోయినప్పుడల్లా ఒక 3-4 కోతులన్నా చచ్చిపోతాయి ఈ రోడ్డు మీద. నేను పోయినప్పుడల్లా చూస్తా, ఎప్పుడు వచ్చినా కానీ చనిపోతాయి. ఎవడోడు వేస్ట్ నా కొడుకు గుద్దేసిపోతాడు. ఏమైతే గీడి మెల్లపోతే. ఫారెస్ట్ ఎంతరా బాబు, 20 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. ఏమవుతుందో 40-50లో పోతే సత్తరా? అమ్మ చూడు, ఇగో మొత్తం ఇగో ఇవన్నీ కోతులే. ఇప్పుడు వాటికి నోరులేని జీవులకు మనం చెప్పలేం, మనం చెప్పినా కూడా వినయి. మనుషులు వింటారు కదా, మనుషులే కదరా. ఈడు గవర్నమెంట్ ఇక నాకు బూతులు వస్తున్నాయి. గవర్నమెంట్ బస్సు అది, టీజీఆర్టీసీ బస్సు.
చెప్పండి. గవర్నమెంట్కి ఇంత చెండాలంగా పోతుంది, వాడు ఎంత కొడుతున్నాడు చూడు బస్ డ్రైవరు. అది మినిమం ఎంతగానో కానీ 60-70 ఉంటుంది ఆ బండి. వాడే మన మనిషేనా? వాడు మనుషులకే పుట్టిండు కదా వాడైతే. ఎట్లా చెప్పు, సడన్గా కోత అడ్డు వస్తే బస్ ఆగుద్దా? అంత స్పీడ్లో ఉన్న బండి బ్రేక్ వేస్తే ఆగుద్దా? సడన్గా బ్రేక్ వేస్తే ఆగుద్దా? ఆయన కూడా అలా లోపల మనుషులు ఉంటారా? ముంగడు అద్దం గుద్దుకొని పడతాడు. గవర్నమెంట్ బండి అంత స్పీడ్ పోతుంది. ఈ రోడ్లో 20-30 స్పీడ్గా అంతే, అంత మించి ఎక్కువ పోద్ది రోడ్లో. ఇది గవర్నమెంట్ లెక్క. చెత్త నా కొడుకులు. అదిగో చూడండి, ఇక్కడనే ఉంది 20 kmph. అక్కడనే ఉంది బండి, అక్కడనే 20 kmph. 20 కన్నా ఎక్కువ దాటద్ది ఈ రోడ్లో, 20 కన్నా. కానీ చూడండి, బస్సు అది మళ్ళా. ప్రజలకు చెప్పాల్సిన గవర్నమెంటే లుచ్చా గవర్నమెంట్ ఉంది. అమ్మ అనద్దు, కానీ ఎందుకు మనం చేసుకున్న పని అంతా. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను రా బాబు, మళ్ళీ కాంట్రవర్సీ పెట్టకండి దీని మీద. ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను. ఆ డ్రైవర్ వానికి ఏమైనా సెన్స్ ఉందా? ఏం డ్రైవర్లను హైర్ చేసుకుంటారా బాయ్? నన్ను పెట్టుకోండి, మంచిగా నడుపుతా. అరే కొంచెం మనం సిగ్గు ఉండాలి. ఇగో ఇప్పుడు ఈ రోడ్లో లేపు, ఈ రోడ్లు ఎంత లేపుతో లేపు. అయిపోయింది, ఫారెస్ట్ దాటినాము, ఇంకేముంది నెక్స్ట్ అంతా విలేజెస్. ఇగో ఈ రోడ్లో లేపుకోను, ఎంత లేపుకుంటూ చూస్తాను. మొగోని ఏ పాటి మొగోని చదువుతాను నేను. అమ్మా సత్తరారా, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది రా బాయ్? ఇప్పుడు నేను పొద్దున 3 గంటలకు లేద్దాం అనుకున్నాను, నేను లేచే వరకే 5 అయింది, 6 అయింది, 5:30, 5 అట్లా అయింది నేను లేచే వరకే. ఏమవుతుంది మా అంటే 1 పోతావా, 2 పోతా. పోనీ అడవి వీకేదేమున్నా నేను. నా ఫ్లూట్ మా పర్సు అసలు ఈడికి వచ్చింది. దౌలతాబాద్ ఇక్కడ దాదాపు 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నాకైతే గుర్తొచ్చింది, పర్సు ఉన్నదా పీకిందా అని. అట్లుంటుంది బ్రో నాతో పంచాయతీ. ఏం గుర్తుండి సావదు మనకి, అందుకే చదువు సంగనాకపోయింది. గుర్తుండదు ఒక్కోసారి, మతిమరుపు ఎక్కువ. మేము మ్యాప్ పెట్టుకుందాంలే, ఇంత ఆపినాం కదా ఇక. గాయస్ ఎప్పుడైనా కానీ సిటీలో మ్యాప్లో ఇక బండే పెట్టుకోండి, కారు పెట్టుకోకండి, అర్థమైందా? అది పట్టుకొని పోయి డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ మీద పెడతాం మిమ్మల్ని. ఏమో బ్రో, ఇదైతే ఏమో రూట్ చూపిస్తుంది వెనక్కి. యూటర్న్ తీసుకొని తీసుకోమని అయితే చెప్తుంది. చూద్దాం, ఇట్లకి వెళ్ళేట రూట్ ఉన్నది నాది లేకుండా. లెట్స్ సీ. ఇక్కడ వెనకాలని అమ్మ దొంగకోలు పెట్టడం లెక్కనే చూస్తున్నాను నన్ను. ఎప్పుడు చూడలేదు ఏందిరా మైకు.
అడవి దాంట్లో మ్యాప్ పెట్టుకుని మంచి పని చేసినాం మామ. ఇక్కడైతే ముంగట రైట్ ఎన్నో రైట్ చూపిస్తుంది, రైట్ అయితే వేసుకోవాలి. దేవుడు ఉన్నాడు మామ. ఇగో ఇట్లా ఇలాంటి వాటిలలో హెల్ప్ చేస్తాడు. ఏంటిది, ఇట్లా మనము ఏదన్నా తప్పు చేస్తూ ఉంటే ఇండికేషను, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, కరెక్ట్ దారిలో పో అని చెప్పి. ఇప్పుడు చూడండి, నేను యూటర్న్ తీసుకొని వచ్చిన, నాకు ఇక్కడనే ఉంది రైట్. మళ్ళీ నాకు ఎందుకో డౌట్ వచ్చినప్పుడు పర్సు గురించి డౌట్ వచ్చింది. ఫస్ట్ పర్సు గురించి ఆగి పర్సు చూసుకున్నాక ఇన్ని రెండు మింగాలనిపిస్తుంది, కానీ ఏం చేయలేం. అట్లా పర్సు చూసుకున్న తర్వాత అనిపించింది ఎందుకో మ్యాప్ పెడదాం పట్టు, ఇంత దూరం చూద్దాం మ్యాప్, తర్వాత అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకు తెలియదు కదా అనుకున్నా. అట్లా తర్వాత మ్యాప్ సెట్ అయింది. అది నేను చెప్పేది. ఏంద్రా టూకన్ సౌండ్ వచ్చింది. చూసుకుంటే ఇటు నుంచి రైట్ ఉంది. అట్లా దేవుడు అట్లా ఇండికేషన్స్ ఇస్తాడు తప్పు చేసేటప్పుడు, ఇది తప్పు అని చెప్పి. కానీ అంతేగాని నువ్వు కూర్చొని తపస్సులు నామాలు చేస్తూ ఉంటే నడవదు. నేను కంటెంట్ క్రియేషన్ ఓకే, నాకు ఇన్స్టాలో ఒక హింట్ ఇచ్చిండు ఏమని, ఒక రీల్కి మంచి వ్యూస్ వచ్చినాయి. తర్వాత కంటెంట్ చేయాలనే మోటివేషన్ వచ్చింది, కంటెంట్ చేయాలనిపించింది. సో అందుకని చెప్పి స్టార్ట్ చేసిన. ఏదో దీంట్లో నేను సక్సెస్ అవుతా, నాకు లక్షల వ్యూస్ వస్తాయి, నేను నాన్ వేషన్ లెక్క అయిపోతా, అట్లా కాదు. జస్ట్ చూద్దాం. మన జర్నీలో ఇది ఒక పార్ట్ అంతే. మనం పోయే ఇప్పుడు జర్నీలో ఇది ఒక పార్ట్. దీంట్లో నేను అన్ని లొకేషన్స్ ఈ లైఫ్కి చూడలేనివి ఇంకా ఈ జర్నీలో చూస్తున్నా, మీకు చూపిస్తున్నా అంతే. రోడ్డు మొత్తం ఇటుకలు, అదే కంకరాలు ఉన్నాయి మామ. కొద్ది దూరం పోయి హైవే ఎక్కినాక బ్యాగ్ వెనకాల పడేయాలి మామ. అసలు ఫుల్ పెయిన్ వస్తుంది. వెనకాల కట్టేసినాం మనకు ఇక మన నా పెట్టోడే లేడు. బెల్లంపల్లి దాకా గుంజు ఇంకెంత మామ, 259 కిలోమీటర్స్, 4.5 hours అంతే. మస్తు 1:30 అయితే పోయేవరకు, మనం పోయేవరకు 1 కొడతాం, 1 ఇటు వరకు కొడతాం. కొంచెం ఈ హైవే ఎక్కినామంటే చాలు, ఏమన్నా నా పెట్టోడే ఉండడు. మీకు ముందు ఎందుకు చూపిస్తాయంటే, ఇగో హైదరాబాద్ సినిమా ఉంటుంది, ఇది మొత్తం ఇట్లా అంగుతుంది, ఇది అందుకని చెప్పేసి ఇటు పెట్టుకున్నాను నేను. మీకు కొద్దిగా పోయిన తర్వాత ముంగట ఇది పెట్టేస్తా, ఇక్కడే కెమెరా పెట్టేస్తా. వేరే సినిమా ఉంటే ఆర్డర్ చేసిన, అది ఇప్పుడు మోటార్ సైకిల్ ఇండియా ఉంది కదా వెబ్సైట్, ఇట్లా ఫేమస్ అవుతుంది కదా, ఓన్లీ ఇక్కడనే స్టిక్ అవుతుంది. అది అయితే ఆర్డర్ పెట్టిన, అది వచ్చిన తర్వాత చూడాలి. మళ్ళీ 1000 రూపాయలు అంట, మరి అది అమ్మో ఏం చేస్తారో చూడాలి. హలో గాయ్స్, నమస్తే. ప్రజెంట్ అయితే మనం సిద్దిపేట క్రాస్ అయినాం. సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ప్రజెంట్ అయితే సిద్దిపేట క్రాస్ అయిపోయినాం. ఓకే, నేను వస్తూ ఉంటే దారిలో ఏమైందంటే 2-3 తగిలిళ్ళు నాకు. అట్లా ఏంటంటే నేను ఎప్పుడైనా హైవే మీద 100 మీదనే పోతా, ఎందుకంటే హైవే కాబట్టి. ఇంకోడు నన్ను చూసి అంటే ఫస్ట్ సూపర్ బ్రో, వెరీ నైస్ మిలిటరీ, చాలా చాలా బాగుంది. అండ్ నేను ఓకే, కమింగ్ టు ద టాపిక్, నేనైతే పోతున్నా. ఎంత గల్లీలో ఎంత పోతాం బ్రో, ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 30-40, అంత మించి ఎక్కువ పోము. పోతూ ఉంటే ఒకడు పల్సర్ బండోడు నన్ను చూసి బుయ్యని లేపిండు.
సరే అక్కడ నుంచి మెల్లగా కంటిన్యూ అవ్వకుండానే వచ్చింది ఆ కథ. వచ్చిన తర్వాత హైవే వచ్చింది. హైవే అదే మంచిర్యాల హైవే దాకా వచ్చిండాడు. ఇప్పుడే కట్ అయింది సిద్దిపేటలో. అందుకని నా పక్కనే ఎట్లనంటే నేను కొంచెం ఒక 80-100 లేపింది అనుకో, వాడు 110 కొట్టుకుంటూ పోతుండు నా ముంగట ఓవర్టేకింగ్ చేసి. మళ్ళీ నేను సడన్గా డౌన్ చేసిండు అనుకో, మళ్ళీ వాడు ఇక నేను డౌన్ చేసినంటే వాడు కొట్టుకుంటూ వెళ్ళిపోతుండు. ఇక నేను కొట్టడం స్టార్ట్ చేసిండు అనుకో, నాకు ఆల్టర్నేట్గా కొట్టుకుంటూ వస్తుండు. అమ్మ ఇప్పుడు నన్ను ఓవర్టేకింగ్ చేసేటతోనే మళ్ళీ స్లో డౌన్ అవుతుండు. మళ్ళీ నేను ఓవర్టేకింగ్ చేయడంతోనే వాడు నన్ను ఓవర్టేకింగ్ చేయనీకి వస్తుండు. అరే ఎందుకు నన్ను ఓవర్టేకింగ్ చేస్తే నీకు అవార్డు ఇస్తారా? నీకు అర్జెంట్ అనుకుంటే నువ్వు ఊరుకు ఉప్పు నేను ఎవడొద్దు అంటుండు. ఇంకొక 157 కిలోమీటర్స్ ఉంది అంతే, 2 hours చూపిస్తుంది. ఎందుకు నన్ను ఓవర్టేకింగ్ చేస్తే నీకు ఏమొస్తుంది? అవార్డుకి ఇట్లా వస్తుందా, రివార్డు వస్తుందా? ఏమొస్తుంది రా భయ్? అనవసరంగా టైం బొక్క కాకపోతే ఏడుగలు అట్లా లేపకండి మామ గల్లీలల్లో. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకైతే మెయిన్గా చెప్తున్నా, నిన్న హైదరాబాద్లో కూడా నాకు ఇదే స్టంట్ జరిగింది. వద్దు మామ, ఎందుకంటే బై మిస్టేక్లు ఏమన్నా ఆకి ఫుల్ హైదరాబాద్ రోడ్లు దరిద్రంగా ఉన్నాయి ఇప్పుడు, చెండాలము. బై మిస్టేక్లు ఏమన్నా రాకి పడ్డం అనుకో, అర్థమైందా? బిచ్చం ఆడుకొని కూడా పనికిరారు. మనకు కనీసం రూపాయి కూడా ఇవ్వడేయాడు మనకున్న బల్బుకి. మనకైతే ఇవ్వడేయాడు, రూపాయి కూడా ఇవ్వడు వాడు, ఇదైతే గ్యారంటీ. నాకైతే ఇవ్వడేయాడు. ఎందుకు బాయ్ లేపకుల్లా అనవసరంగా? యోగి హైవే మీద లేపుకో, నువ్వెంతనా లేపుకో, నీ ఇష్టం. ఇగో ఇప్పుడు నేను 120 మీద కొట్టుకుంటూ పోతాన్నా, లేపుకో, ఏం కాదు, నీ ఇష్టం. నిన్ను అడిగేటోడు ఉండడు, మన బండ్లకు ఫైన్లు కూడా పడే. మళ్ళా కొడుకో, నువ్వు ఎంత కొట్టుకున్నావు అంత కొడుకో, ఏం కాదు. ఓకే, అంటే ఛాన్స్ ఏమన్నా అయితే కావచ్చు, కానీ గల్లీలలో అయితే పక్కా అవుతుంది. ఆ గుంతలకు కానీ పోరగాళ్ళు అడ్డొస్తారు, పందులు అడ్డొస్తాయి, కుక్కలు అడ్డొస్తాయి, చాలా ఏమేమో అంటుతాయి. వస్తారా మామ మనకి తలకాయ నొప్పి. గిల్ల లేపుకో, ఏమవుతుంది ఇప్పుడు? నేను చూడు కొట్టుకుంటూ వస్తానా అట్లా. ఓకేనా? అండ్ ఇంకేం మాట్లాడదాం? బజాజ్ గురించి అయిపోయింది. అండ్ కోయంబత్తూర్ గురించి మాట్లాడదాం. మన కోయంబత్తూర్ ట్రిప్ ఎట్లయిందో చెప్తా. ఫస్ట్ వెల్కమ్ పాయింట్ పార్కింగ్ పోగానే అంత పెద్దగా ఏముండదు మామ. డైరెక్ట్ మ్యాప్ పెట్టుకో, కరెక్ట్ లొకేషన్ పెట్టుకో, ఆదియోగి అని కొడితే వస్తుంది. యోగా సెంటర్, ఆదియోగి యోగా సెంటర్ అని కొడితే వస్తుంది. ఆదియోగి అని కొట్టుకోలేకపోతే ఆడికి లొకేషన్ పెట్టుకొని పోయినాం అనుకో, పెద్ద కమాన్ వస్తుంది. ఆ కమాన్లోకి వెళ్ళి చక్కగా పోయినాం అనుకో, ఆడ కాటేజ్ అని చెప్పాలి. ఇప్పుడు నీకు పార్కింగ్ అనేది అక్కడ దేనికి తీసుకుంటారంటే మళ్ళీ మిలిటరీ వ్యాన్. ఏంది మామ ఇంటరప్షన్స్? సెల్యూట్ కొట్టాలా మామ, ఎందుకంటే మన దేశాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు. అట్లా అది నేను చెప్పేది ఏంటంటే, కమింగ్ టు ద టాపిక్, కోయంబత్తూర్ ఫస్ట్ నువ్వు అక్కడ పార్కింగ్ ఏమని ఉంటుంది అంటే, ఒకటి ఆదియోగి స్టాచ్యూ చూడడానికి పార్కింగ్, అది నువ్వు కాటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఈషా ఫౌండేషన్లో ఆల్రెడీ బుక్ చేసుకుంటావు కాబట్టి నువ్వు కాటేజ్ అని చెప్పాలి. ఓకే, కాటేజ్ అని చెప్పినామంటే వాళ్ళు నీకు దారి చెప్తారు. ఆ దారిలోకి ఇటు పార్కింగ్ ఉంటుంది. ఇలా తీసుకొని ఇట్లా పోయినావు అనుకో, ఇక్కడైతే నీకు అది ఉంటుంది. అంటే స్ట్రైట్ వెళ్ళిపోయినావు అనుకో, స్ట్రైట్ వెళ్ళిపోయినావంటే నీకు మళ్ళీ ఒకటి ఆదియోగి స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ వెళ్తావు. ఆ లెఫ్ట్ సైడ్ మళ్ళీ సెక్యూరిటీ పాయింట్ ఉంటుంది. అక్కడ అడిగినాం అనుకో, అంటే ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనేవి అక్కడ పడితే అక్కడ ఉంటాయి, వాళ్ళని అడుగుకుంటూ పోతే సరిపోతుంది. వాళ్ళని అడిగినాం అనుకో, వాళ్ళు చెప్తారు. మళ్ళీ సీదా పోవాలి. సీదా పోయినావంటే ఇంకోటి టోల్ గేట్ లెక్క వస్తుంది. ఆ టోల్ గేట్లో అడగాలి. అడిగితే ఆడు ముందుకు పంపించడంతోనే వెల్కమ్ అంటే పార్కింగ్. అది అక్కడ నుంచి వెళ్ళి లగేజ్ తీసుకొని పోయి స్కాన్ చేయించుకుంటే అది ఒక చిన్న స్టిక్కర్ వేస్తారు. ఆ స్టిక్కర్ వేసిళ్ళు అనుకో, అదే ఆ స్టిక్కర్ వేస్తారు కదా, స్టిక్కర్ వేసిన తర్వాత ఒకటి నాగంపాము లెక్క ఆర్చ్ ఉంటుంది.
మా హీరో నన్నే ఓటేకేస్తుండగా పో బ్రో, దాన్ని ఏమన్నా పో, నీకు అర్జెంట్ అనుకుంటే పో. అట్లా నాగంప మార్చి వస్తుంది అందులోకి. అక్కడ కూడా మన బుకింగ్ ఐడి, మొత్తం మన బుకింగ్ ఐడి అయితే మెయిన్ బుకింగ్ ఐడి దగ్గర పెట్టుకోవాలి. కాటేజ్ బుకింగ్, ఆ కాటేజ్ బుకింగ్ తీసుకొని ఆయనకు చూపెట్టి ఆయనకు చూపిస్తే లోపలికి అలౌ చేస్తాడు. వెల్కమ్ పాయింట్ మంచిగా చెప్తున్నాడు. వెల్కమ్ పాయింట్ మెయిన్. వెల్కమ్ పాయింట్ అస్సలే దొరకదు ఆదియోగిలో. వెల్కమ్ పాయింట్ అయినా ఎంట్రీ అయినా అదే. ఓకే, స్ట్రేట్ కొంచెం పోడుతోనే మీకు కిచెన్ వస్తుంది, పెయిడ్ కిచెన్. ఏముంది ఆకిందేంద్రు నెత్తిగా బండగవచ్చు. మెయిన్ పెయిడ్ కిచెన్ అది. అదే మనం అన్నదానం కాదు, పెయిడ్ కిచెన్ అది. నువ్వు స్ట్రేట్గా పోతే నీకు ఎదురుగానే ఉంటుంది పెయిడ్ కిచెన్. ఇటు రైట్ ఇంకోటి ఉంటుంది, రైట్ పోవద్దు, లెఫ్ట్గా కిచెన్ ఎంట్రీ కాగానే రైట్ సైడ్ షాప్లో ఉంటాయి. అక్కడ నుంచి లెఫ్ట్ ఇట్లా ఇగో ఈ కర్వ్లో ఉంటుంది, సి కర్వ్లో ఉంటుంది. ఆ సి కర్వ్ తీసుకొని స్ట్రేట్గా పోయి నంది వస్తుంది. ఆ నంది నుంచి వెళ్ళి రైట్ గుర్తుపెట్టుకో. ఇట్లా అని పోతే టాయిలెట్స్, ఇక్కడ కిచెను. ఇట్లా అని పోయినామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టాయిలెట్స్. స్ట్రైట్ వెళ్ళినాం అనుకో మళ్ళీ రైట్ తిరగాలి. డెడ్ ఎండ్ ఉంటుంది, రైట్ కర్వ్ ఉంటుంది. రైట్ తిరిగినాం అనుకో నీ ఫ్రంట్ నంది వస్తుంది. ఇట్లా బ్రిడ్జ్ వస్తుంది. 3 రూట్లు వస్తాయి. ఫస్ట్ రూట్ వదిలేసి సెకండ్ ఏ రూట్లో పోయినా నువ్వు వెల్కమ్ పాయింట్కి వెళ్తావు. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరగాలి. మళ్ళీ నంది ఇట్లా అని పోయి ఇట్లా రైట్ తిరగాలి. తిరిగినాం అనుకో ఇక్కడ ఒకటి సెక్యూరిటీ చెక్ పోస్ట్ లెక్క వస్తుంది. అక్కడ నీ బుకింగ్ ఐడి చూపెట్టినామంటే ఆ లోపలికి అలౌ చేస్తాడు. ఇక స్ట్రేట్గా పోయినామనుకో మధ్యలోనే లెఫ్ట్ సైడ్నే ఉంటుంది, అదే వెల్కమ్ పాయింట్. ఓకే, ఆడికి పోయి ఫస్టే నువ్వు నీ మెయిల్ ఓపెన్ చేసి నిఖిషా ఫౌండేషన్ వస్తుంది మెయిల్. ఆ మెయిల్లో నువ్వేం చేయాలంటే ఆ మెయిల్లో ఎవరైతే నువ్వేనా లేకపోతే నీ తరపున నీతోనే ఇంకెవరైనా పర్సన్స్ ఉన్నా వాళ్ళందరూ ఆధార్ కార్డు అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టాలి. కొట్టేసినవనుకో డైరెక్ట్ ఆమెకు చెప్పేసినామంటే ఆమె చెక్ చేసుకొని బెల్ట్ వేస్తుంది ఒకటి ఇట్లా హ్యాండ్కి వేసుకునేది. వెల్కమ్ బ్యాండ్ ఉంటుంది దాన్ని. ఆ వెల్కమ్ బ్యాండ్ కట్టేస్తుంది ఆమె కట్టేసిందంటే ఇంకేమున్నది, డైరెక్ట్ ఆడ షటిల్స్ ఉంటాయి, బగ్గీస్, దాంట్లో ఎక్కిపోవచ్చు. లగేజ్ ఉంటే, లేదంటే నువ్వు బయటికి పోయి నీ కార్ తీసుకొని లోపలికి వెళ్ళి అయితే పోనీయరు. ఇది ఇక్కడ పార్కింగ్ పెట్టినామా ఇలా తిరిగి చక్కగా పోయినాం అనుకో ఆశ్రమాలు వస్తాయి. అర్థమైందా? బ్రహ్మపుత్ర, ఇంకోటి శ్రీవాణి, ఇంకొన్ని కాటేజెస్ వస్తాయి. అదే 2 లైన్లలో కాటేజెస్ ఉంటాయి. కొంచెం ఇబ్బంది పడకుండా ఎత్తుక్కున్నామంటే ఫ్రీ. ఇంకా లోపల నుంచి వెళ్ళి మళ్ళీ నువ్వు బయటకు రానవసరం లేదు. వెహికల్ ఆడ పార్క్ చేసుకొని నీ లగేజ్ నువ్వు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళా తర్వాత అక్కడ ఇక లోపల నుంచి అయితే బాగా షటిల్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఎవ్రీ 20 minutesకో షటిల్ ఉంటుంది. ఓకే, వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి గర్ల్స్ ప్లీజ్ చెప్తున్నా అమ్మా, స్లీవ్లెస్లో వేయకండి అమ్మా. ఎందుకంటే ఆదియోగిలో మాత్రం అలౌ చేయరు. తిరుపతిలో పోయినప్పుడు కూడా చాలామందిని చూసిన మొత్తం స్లీవ్లెస్ వేసుకొని తిరుగుతున్నారు. అసలు టీటీడీ ఎట్లా అలౌ చేస్తుందో నాకైతే తెలియదు కానీ బట్ చెప్తున్నా. ఓకే, బాయ్స్ అయితే నాకు షార్ట్స్ అయితే ఎక్కడ కనిపించలే, అందరూ పంచలలో ముద్దుగా భలే ఉన్నారు. అండ్ గర్ల్స్ అయితే వద్దు, స్లీవ్లెస్లో వేయకండి. ఓకే, ప్లీజ్ అవాయిడ్ టైట్ జీన్స్ ఇవన్నీ వేయకండి టెంపుల్స్లో. బయట మీ ఇష్టం కానీ టెంపుల్స్లో అక్కడిక్కడ వేయకండి. ఓకే, టీటీడీ మాత్రం ఎలా అలౌ చేస్తున్నారు అని అంటారు. మన ఆదియోగిలు అయితే ఫస్టే బయటకు పంపించేస్తారు అక్కడ స్లీవ్లెస్లో వేస్తే. ఇంకా శారీస్లో స్లీవ్లెస్ జాకెట్స్ వేస్తున్నారు, స్లీవ్లెస్ బ్లౌజ్ వేస్తున్నారు. అది వేయకండి. ఆదియోగిలు అయితే అలౌ చేయరు, సచ్చిన అలౌ చేయరు, ముందే చెప్తున్నా. వైట్ అదే జుబ్బానా ఏదో అంటారు కదా, పంజాబ్ డ్రెస్ కాకుండా ఇంకోటి ఉంటుంది హాఫ్ పంజాబ్ డ్రెస్, అలాంటివి అలౌ చేస్తున్నారు. కానీ ఫారినర్స్ మన ఇండియన్ కన్నా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు తెలుసా. అసలు అక్కడ మనము అన్నదానం ఉంటుంది కదా, ఎట్లా తెలుసా, ప్లేట్ డైరెక్ట్ పెట్టుకొని తినడం కాదు, ఫుల్లీ ప్రోటీన్డ్ ఫుడ్ అక్కడ. మళ్ళీ టైం టు టైమ్ బ్యాచెస్ వైజ్. ఓకే, దాంట్లో 3 బ్యాచ్లు ఏమో ఉంటాయి, లాస్ట్ ఓపెన్ బ్యాచ్. ఓకే, బట్ ఫుల్లీ హైజీనిక్ ఫుడ్, ఫుల్లీ ప్రోటీన్ ఫుడ్. అసలు ఆ పద్ధతి కూడా వేరే తెలుసా. భోజనం చేసేటప్పుడు కింద కూర్చోవాలి. అదే డిసేబుల్డ్ పర్సన్స్కి ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి.
కింద కూర్చోవాలి మంచిగా. అంటే స్టార్టింగ్ అప్పుడు ఇట్లా చేస్తారు కదా, దేవునికి ప్రేయర్ చేయడం, అలాంటి ప్రేయర్ ఉంటుంది. ఓకే, అసలు పిన్ డ్రాప్ సైలెన్స్, మొత్తం ఆదియోగిలో పిన్ డ్రాప్ సైలెన్స్ తెలుసా, ఘోరంగా సైలెన్స్ మెయింటైన్ చేశారు అక్కడ. ఏం లేదు, ఒకటే సైగలు. నీకు కావాలంటే వాళ్ళే వస్తారు, నువ్వు పిలవని అవసరం లేదు. మరి నువ్వు చాలంటే ఇట్లా ఇట్లా దండం పెట్టాలి. ఓకే, అసలు నిజంగా పద్ధతి మాత్రం సూపర్. అసలు చిన్న చిన్న పిల్లలు, లిటరల్గా చెప్పాలంటే ఇంత చిన్న చిన్న పిల్లలు, పండు ముసలోళ్ళు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అసలు చిన్న పిల్లలు ఎంత ముద్దుగా పద్ధతి ఫాలో అవుతూ ఉంటే, మరి రేపు ఇట్లా రేపు నా పెళ్ళైతే నా పిల్లల్ని పక్క అక్కడనే దాదాపు ఒక వారం రోజులు ఉంచుతారు అబ్బాయి. పక్క సంవత్సరానికి ఒక్కసారన్నా పడుకోపోతాం. సీరియస్లీ చెప్తున్నా, మా తెలంగాణ పీపుల్స్కి అండ్ ఆంధ్ర పీపుల్స్కి పక్కా మీరైతే ఒక్కసారన్నా ఆదియోగి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. మా మదర్ని, మా పేరెంట్స్ని అయితే పక్కా తీసుకొని వెళ్తాను నేను, అదైతే గ్యారంటీ. ఒక్కసారన్నా మేబీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పలేను, బట్ నేనైతే పక్కా తీసుకొని వెళ్తాను, ఇదైతే గ్యారంటీ. ఓ బ్రో, నువ్వు ఇంక ఇక్కడనే ఉన్నావు, పోతలేవా? ఆ హీరో ఇంకా ఓనట్టున్నాడుగా. ఇట్లనే ఉంటుంది మా అమ్మ యోగి, ఇట్లనే ఉంటుంది సంసారము. ఇప్పుడు నేను పోతున్నానా, నన్ను ఓవర్టేక్ చేస్తాడు చూడు, ఇంకా 5-10 నిమిషాలు నన్ను ఓవర్టేక్ చేస్తాడా. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం ఓవర్టేక్ కాగానే మళ్ళీ స్లో అయిపోతాడు. ఎందుకు? ఎప్పుడైనా స్పీడ్ కన్సిస్టెంటీ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక 80లో పోతున్నావు అనుకో, అదే 80 మెయింటైన్ చేసుకుంటూనే ఉండు. బుయ్యి అని లేపి మళ్ళీ రోజు మళ్ళీ డౌన్ చేసి, బుయ్యి అని లేపి మళ్ళీ డౌన్ చేసి, ఇట్స్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ రైడర్. ఓకే, ఏదైనా లివింగ్లో అయినా ఏదైనా క్వాలిటీ లివింగ్, ఓకే, క్వాలిటీ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ రైడింగ్, దేంట్లో అయినా ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు నువ్వు ఒక 100లో పోతున్నావు అనుకో, 100 మెయింటైన్ చేసుకో. 110 పోతున్నావు అనుకో, 110 మెయింటైన్ చేసుకో. అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కానీ అప్పుడే కొంచెం స్లైట్గా స్లో చేసుకొని మళ్ళీ 100 మెయింటైన్ చేసుకో. అప్పుడు ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది, నీ బైక్ పర్ఫార్మెన్స్ పెరుగుద్ది, అలానే రైడింగ్ కూడా పీస్ఫుల్గా అయిపోద్ది. నువ్వు ఒకటేసారి 110 120 కొట్టుకుంటూ పోయి మళ్ళీ డౌన్ చేసినావు అనుకో, ఆ ఫీల్ రాదు నీకు. ఓకే, వస్తున్నాడు హీరో చూడకు, రైట్ సైడ్ వచ్చిండు అయ్యారు, ఓవర్టేక్ చేసిండు, అంతే. మళ్ళీ స్లో అవుతాడు చూడు, ఒక 10 నిమిషాలు కాగానే. నేను చెప్పినా మళ్ళీ స్లో అయిపోతాడు. మా అమ్మ జాకెట్ వేసుకొని, షూలు వేసుకొని, సాడిల్ స్టాండ్స్ వేసుకొని, వెనక టాప్ బాక్స్ పెట్టుకొని బండి నడితే రైడర్ అన్నారు మామ. అర్థమైందా? పోయే తీరు ఉంటుంది. ఓకే, నువ్వు వెళ్ళే తీరు అని చెప్పొచ్చు, నువ్వు నిజమైన రైడర్వా కాదని. యువర్ కామ్రేడ్స్, ఈరోజు నుంచి వెళ్ళి ఇప్పటి నుంచి వెళ్ళి బిహేవ్ లైక్ ఏ రైడర్. బండి ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బీ లైక్ ఏ రైడర్, నాట్ లైక్ ఏ చప్రి. ఓకే, చప్రి అని లెక్క బిహేవ్ చేయకండి, బీ లైక్ ఏ రైడర్. ఓకే, రైడర్ అన్న పదంలోనే నర్రల్లో రక్తం పొంగుతుంది, అట్లుంటుంది మామ. ఈ కార్లు ఇవన్నీ తుప్పేసి, ఇవన్నీ నన్ను అడిగితే పెద్ద తుప్పులు ఇవన్నీ. బండి బైక్ అంటేనే అది, బైక్ అంటే ఒక ఫీల్ మామ ఇది. అట్లా నేను N160 కొనే ముందు ఈ బండికి నేను పెద్ద ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్. అసలు కొంటానా అనుకున్నా, నవ్ ఐ ఓన్డ్ ఇట్. అట్లా వీళ్ళకే రైడర్, ఒక రైడర్లా నడపండి. ఓకే, ఒక యోధుడు ఒక గుర్రాన్ని నడిపినట్టు ఉండాలి మామ. ఒక సైనికుడు ఒక గుర్రాన్ని నడిపినట్టు ఉండాలి బండి, గాడిదని నడిపినట్టు కాదు. ఓకే, అట్లా రాజు గుర్రం మీద పోతే ఎట్లుంటుంది, డడ్డక్ సౌండ్ వస్తుందిగా, అట్లా గుర్రం నడిపినట్టు ఉండాలి బండిని. నా బండి అయితే నాకు అదే ఫీల్ వస్తుంది తెలుసా, గుర్రం మీద కూర్చున్నట్టే ఉంటుంది నాకైతే. అట్లా గుర్రాన్ని గుంజి నడుపుతూ ఉంటుంది కదా, అట్లా నడపాలి బండిని. చూడు అట్లా
ఈ చెయ్యి ఇట్లా దీని మీద పెడితే ఇక్కడ నరం ఉంటుంది చూడు, ఈ నరం దీనికి పాస్ అవుతుంది. అట్లా పాస్ అయ్యి దీని హార్స్ పవరు మన పవరు రెండు మ్యాచ్ కావాలి. ఈ హార్స్ పవర్స్కి మన హార్స్ పవర్కి మ్యాచ్ అయ్యి డొడ్డగా నడుస్తూ ఉంటే నీ అక్క ఫీలే వేరే ఉండాలి. అట్లా నడపాలి. అట్లా నడిపితే నువ్వు లడాక్ అయింది దానమ్మ పాకిస్తాన్ కూడా పోతావు బండి మీద. ఆ మెయింటెనెన్స్ చేసినావు అనుకో లడాక్ ఏం కారమారా బాయ్, నువ్వు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అఫ్ఘనిస్తాన్, ఇర్కిస్తాన్, తుర్కిస్తాన్ కూడా పోతావు నువ్వు అనుకుంటే. అట్లా కార్ అయినా బండి అయినా నడిపే తీళ్ళే నడపాలి. అట్లయితే బాగుంటుంది. అంతేగాని ఆల్దు ఫాల్దు కానీ లెక్క, చాపిరి కానీ లెక్క, పోరీలు కానీ పడుతున్నాయి బొయ్యి అని లేపి ముంగడ పోయి తుస్సని ఆపినాం అనుకో బండి మొగ్గలో కలిసిపోతుంది. ఓకే, మళ్ళీ డియర్ కామ్రేడ్స్, వీఆర్ ఏ రైడర్స్, బీ లైక్ ఏ రైడర్, లివ్ లైక్ ఏ రైడర్, డై లైక్ ఏ రైడర్. SH1 అంట. NH అంటే నేషనల్ హైవే, SH అంటే ఏంది? SH, AH ఇవి చూసినా మామ నేను. అట్లా మా రైడర్ కనిపిస్తాడుగా, మా రైడర్ ముందే ఉన్నాడు అట్లా ఎందుకు అట్లా స్లో వేయకండి సోల్జర్స్. హలో మామ, నమస్తే. మనమైతే వచ్చేసినాం బెల్లంపల్లి. ఇదే మా ఊరు, నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, నన్ను కుడిపిన ఊరు. ఇదే మా కలవరి చర్చ్. అస్సలు చెప్తున్నా కదా, క్రౌడ్ సండే అయిందంటే దేశంలో ఉన్న వాళ్ళంతా ఇన్నే పడ్డట్టు ఉంటుంది కలవరి. అంత చర్చ్ అంత మంచి ఊరు అన్నమాట. అంత మంచి చర్చ్, అంత పవర్ఫుల్ చర్చ్. పాస్టర్ ప్రవీణ్ మానవుడే. ఏమో ఆయన మీద పెద్ద పెద్ద పుకార్లే ఉన్నాయి. మరి అది పుకార్లా నిజాలా తెలియదు. మొత్తం ఇటు సైడ్ ల్యాండ్లన్నీ కలవరి చర్చ్దే అంట. ఆడెవడో మా దూసన్ లెక్క కనిపించింది మామ. అందుకని మా వాడు ఉంటాడు, వాడు పుట్టపర్తి సాయిబాబా. అమ్మాయిడు మనుషాలు అయిపోతే ఏంది మానవ మృగమా ఇట్లా వస్తున్నాడు కొడుకు. రకాల మా బాక్స్ అంతా వస్తుంది. అట్లా ఏ అంతా చిల్లరలా అని చెప్పి మనం మంచి మాట్లాడతాయి ఇక. అందుకే బాగుపడేదిరా ఈ అమ్మ చిల్లర నా కొడుకు. అవసరమ్మా ఆల్రెడీ ఎదురు ఇంకో బండే వస్తుంది. వాడు మనుషులు వాడంతా నాకు వీళ్ళంతా అలా నాన్న రాత్రి మెడికల్ షాప్ పోనుంటే అసలు తప్పు చేసిండు. ఆ రోజు ఉట్టి చేతులతో పోయి తప్పు చేసిండు. మెడికల్ షాప్ పోతే అయిపో. ఆ రోజు వర్షంలో మెడికల్ షాప్ దొరకనట్టు ఉన్నది అంకుల్కి. వన్ మిస్టేక్ అదే డైలాగ్ ఉంటుంది మామ. వన్ మిస్టేక్ బిగ్ ప్రాబ్లం. ఓ ఆటో బాయ్. ఎంత లోడ్లు వేసుకొని పోయేసరికి నీ గూగుల్ మ్యాప్స్ చచ్చిపోను. వచ్చిందే నేను ఆల్రెడీ మాకు తెలుసు.
కాల్టెక్స్ బెల్లంపల్లి బ్రిడ్జు అదేందా మామ బెల్లంపల్లి. అయ్యో ఇది మా బెల్లంపల్లికి ఇన్ఫోసిస్ వాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ కంపెనీ. మా బెల్లంపల్లి కూడా సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉన్నది. రా 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 పైలట్ తొక్కో తొక్కో. తొక్కు భయ్యా తొక్కు భయ్యా తొక్కు భయ్యా తొక్కు తొక్కు. ఇట్లా మహిళలు బెల్లంపల్లి మహిళలు వందే మాతరం. బెల్లంపల్లి మహిళలు ముగ్గురు పోతారు. గాంధీ తాత చూస్తే గీలకార నేను స్వతంత్రం తెచ్చింది అనుకుంటాడు. ప్రవీణ్ రెడ్డి లెక్క ఉన్నాడు. చూడాలి బెల్లంపల్లి బస్సు. ఓ ఎక్క ఎండలు పొట్టు చంపుతున్నారా బాబు. ఊటీలో చల్లగా ఇక్కడ ఎండ. అరే 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 ముగ్గురిని వేసుకొని పోకుంటా మళ్ళీ నా మీద బెల్లంపల్లి సింగరేణి హాస్పిటల్ ఇది. వీళ్ళు ముగ్గురు వేసుకొని వచ్చి మళ్ళీ బండికి ఎదురొస్తారు. కంట్రీ ఫ్రూట్స్ మా గ్యాంగ్ లేనట్టున్నది. దాన్నే చూస్తావు పోరా బాయ్. ఏం మారలేదు. సేమ్ ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ ఇవన్నీ. బై ప్రొడక్ట్స్ ఇవన్నీ తాకుతూ ఉంటాయి. ఏం కాదు. యూట్యూబ్ పెట్టినాక ఫస్ట్ టైం ఇంటికి రావడం. చూద్దాం మా వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో. ఎందుకు వచ్చినవరా అంటారు కావచ్చు నాకు తెలిసి. యూట్యూబ్లో డైలీ చూస్తుంటా నేను బ్రో. మళ్ళీ లేదు కొత్తగా చూసినట్టు అన్నాను. ఇంత చూస్తాలేంది. ఇంత బండ్లు వేసుకొని ఏం చేస్తున్నారు రా బాయ్. నిజంగా మామ ఇక్కడ బండ్లకు నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. అసలు పోలీసులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. సెల్ ఫోన్ డ్రైవింగ్. వాట్ మేనర్స్ షట్ కంట్రీ పీపుల్. గీడ మా అమ్మకి ఫోన్ చేస్తా. గియో గిట్లా అని పోయినామంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉందట. లెట్స్ ఒకసారి ఫోన్ చేద్దాం ఇటు తిరిగి. నీడకాయ అట్లా ఒకసారి ఫోన్ అయితే చేద్దాం. కదిలిద్దాం ఏడన్నరైందని. అబ్బా ధూళి తీరిపోయింది. ఖుదాఫీస్. ఇక్కడ ఓకే సెట్. దీనికి ఏం రామ్ పట్టింది. ఈ గ్లౌజులు ఏమైనా పడేద్దాం. హలో
రే మా మమ్మ ఉందా? ఒకసారి ఫోన్ షాప్కి వచ్చినావా? ఏ షాపు గురు? నూనెనా? ఏం నూనె రో? ఎందుకు ఇంట్లో ఏం చేస్తారు? ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అత్తమ్మనా? ఏ అత్తమ్మరు? మామమ్మ. ఓకే, టమాటా పిన్ని గిట్లా వచ్చింది కాబట్టి అనుకున్నా. అవునా, సరే కానీ ఓకే. ఇప్పుడే వచ్చిన ఇంటికి, మీ ఇంటికే వచ్చిన. సరేరా, ఓకే. అమ్మ చూద్దాం మన వాళ్ళు ఎట్లున్నారు, ఏంది కథ. హాయ్ పెద్ద మనిషి, గుడ్ మార్నింగ్. హైదరాబాద్. సంచులు గించులు ఉన్నాయి. ఇదేమో హనుమాన్ వాసి గల్లీ. ఓడి అక్క బజారు. ఇదే మెయిన్ బజార్. మస్తు రష్, అస్సలు దసరా కత్త మామూలుగా ఉండదు ఇక్కడ రష్. భలే అనిపిస్తాయి బ్రో. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు, చుట్టాలు గిట్టాలు అందరూ. మా దోసాలు అయితే అందరూ వచ్చిళ్ళు. నేనే లేటు, మామూలు ఫోన్ల మీద ఫోన్లో చేస్తారు. అమ్మ ట్రాఫిక్. పోనీ పోనీ బ్రో పోనీ. దసరా వచ్చేసి అమ్మ సిటీలో ఉన్నట్టుంటుంది మాకు ఆ ట్రాఫిక్ మొత్తం. పువ్వులు. మా అమ్మ షాప్లో ఉన్నాడు, నవదుర్గ ట్రేడర్స్. మాలైనట్టున్నాడు. తాగిండి అయింది. దసరా కదా, మంచి లోడ్ మీద ఉంటుంది బండ్లు, అందరి బండ్లు మస్తు లోడ్ మీద ఉంటుంది. మంచిగా 90 పొద్దున్నే వైన్ షాప్ తెరుచుడుతోనే 90. పోనీ పోనీ పోనీ. ఇళ్ళ కారు తీసుకొచ్చినానికి నీకు నిజంగా దండం పెట్టాలి బ్రో. తీసుకురా కానీ మామ ఫెస్టివల్స్లో టైం బండి మ్యాక్స్ టు మ్యాక్స్ 2 వీలరే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఫెస్టివల్స్ చేయను కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా సిటీలో అయితే అసలు చెప్పని అవసరం లేదు, మామూలుగానే దడ ఉట్టించేస్తుంది. ఈ టైంలో సంపి మింగుతుంది ట్రాఫిక్. సో బెటర్ మనం 2 వీలర్ ప్రిఫర్ చేసిందే చాలా బెటర్. అవసరం ఉంటే తప్ప, అవసరం లేనప్పుడు కార్లో తీయకపోయిందే బెటర్. ఎందుకంటే చిరాకు, క్లచ్ దొక్కి, బ్రేక్ దొక్కి, ఎక్సలేటర్ దొక్కి, కాళ్ళు గుంజుతాయి దొక్కి. జరుగురా బాబు, జరుగు. మా కారు పోయినట్టున్నది ఆల్రెడీ. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బతుకమ్మని పిలిచుండే, మా డాడీ ఆ కారు పట్టుకొని వచ్చిండు బతుకమ్మని తీసుకుపోవడానికి. ఓహో లేస్తుంది. ఏది రావా ఏది
ఇదే మా గల్లీ, లక్ష్మీ దుర్గా పూజ స్టోర్ స్పాన్సర్షిప్. జై దుర్గా భవాని. భలే ఉంటుంది మా గల్లి అయితే. ఏమో అంటాడు బట్టగుంటాడు. అరంగతి ప్యాలెస్ లెక్క ఉంటుంది ఇల్లు అయితే. వచ్చిందో బిత్తిరిదాని లెక్క చూస్తామైంది. బిత్తిరిదానే నేనే బండి పెట్టాలి బాబు, చీడ పెట్టిండు కారు. అమ్మా తినలే, స్నానం చేయలే, ఏం చేయలే, ఏం తినాలడా. అమ్మా ఏ బండి తాకుతుంది.